శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. లక్ష్మీ వెంకటేశాయ. నవంబర్ 29 శుక్రవారం పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, తిథి త్రయోదశి, వారం శుక్రవారం, నక్షత్రం స్వాతి నక్షత్రం, యోగం శోభన యోగం, కరణం వణిక్కరణం. ఈరోజు విశేషము శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి పూజ ఆరాధన చేయడం ఉత్తమం. అందులోనూ స్వాతి నక్షత్రం రావడం చేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కలిపి ఆరాధన చేయడం చాలా విశేషం. లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా తులసి పత్రాలు, అమ్మవారికి ప్రీతిగా తామర పువ్వులు లేదంటే మందారం పువ్వులు, ఎర్రటి గులాబీ పూలను సమర్పించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేయడం, నరసింహస్వామి వారికి ప్రీతిగా అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అదేవిధంగా స్వామివారి చిత్రపటం ముందు 2 ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం చాలా 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 విశేషం. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దీపారాధన. అందులోనూ ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వలన సకల ఇష్టార్థాలు నెరవేరుతుంది. మనకు కష్టము కలిగినప్పుడు కష్ట పరిహారానికి దీపారాధనము ప్రధానంగా చెప్పబడినటువంటి ఒక ప్రార్థన. అందువలన భగవంతునికి ప్రీతిగా దీపారాధన చేయడము, అందులోనూ కార్తీక మాసము కాబట్టి కృష్ణపక్షం అంటే చీకటి ఎక్కువగా ఉంటుంది. ఇంకా 2 రోజులు అమావాస్య వస్తుంది. అందువలన స్వామివారికి ప్రీతిగా మనము దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ స్వామివారికి ప్రీతిగా దీపారాధన చేయడము. అదేవిధంగా చందనము, నరసింహస్వామి వారికి ఇష్టమైనది చందనము, గంధం, మంచి సుగంధాన్ని స్వామివారికి సమర్పించడము. పానకము, వడపప్పు నైవేద్యంగా సమర్పించడం. మిరియాలు పానకాన్ని, వడపప్పుని నైవేద్యంగా సమర్పించి, లక్ష్మీదేవికి వడపప్పు అంటే చాలా ప్రియకరము. అందువలన లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇద్దరికీ కూడా కలిపినట్లుగా వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించడము, అష్టోత్తర శతనామాలతో అర్చన చేయడము, ఆ ప్రసాదాన్ని ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించడం. ఇవి చాలా 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 ముఖ్యమైనటువంటి విషయాలు. ఇదే ప్రక్రియను సాయంకాలం కూడా, సాయం సంధ్యా వేళలో కూడా చేయడం అనేది చాలా ప్రశస్త్యమైనది. ఆఫీసులకి, ఉద్యోగాలకి బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి ఏ సమయంలో వస్తే 7 గంటలకు, 7:30 గంటలకు వచ్చిన తర్వాత కూడా స్నానము చేసి స్వామివారి ముందర దీపారాధన చేసి నమస్కారం చేయడము యోగ్యమైనది. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని స్వాతి నక్షత్రం రావడం చేత, శుక్రవారం రావడం చేత మహాలక్ష్మీదేవికి ప్రియకరంగా ప్రీతిగా మనం ఆరాధన చేయడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మనకు కలుగుతుంది. స్వస్తి. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. స్వస్తి. లక్ష్మీ వెంకటేశాయ నమః.